క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ బేతంచెర్ల ప్రాంతంలో ఈ మొదటి రోజు ఈ సువార్త కూడికలో పాలు పంపులు పొందిన మీ అందరికీ యేసు ప్రభువు వారి పేరిట మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. ఈ రోజుల్లో ఇవి కడవరి దినాలు కనుక, ఇవి ఆఖరి సమయాలు కనుక, ఈ సమయంలో మనకు ఏది అవసరమో ఆ వాక్యమే పరిశుద్ధాత్ముడు కూడి వచ్చిన మీ అందరితో మాట్లాడునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో భక్తి కావాలి. ఏం కావాలి మనకు? అవునంటారా కాదంటారా? ప్రభు రాకడ సమీపంగా ఉంది. అనేకమైనటువంటి సూచనలు, అనేకమైనటువంటి ఎన్నో చరిత్రకు ఆధారముగా ప్రభు రాకడకు సూచనలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందరూ చేస్తారు, అన్ని మతాల వారు అందరూ కూడా భక్తిని చేస్తారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు విషయమై మీరు చేస్తున్నటువంటి భక్తి అది సంపూర్ణముగా ఉండాలి. ఎలా ఉండాలండి? చెప్పాలి, ఎలా ఉండాలండి? భక్తి గలవారు ఎలా ఉంటారు, భక్తి లేని వారు ఎలా ఉంటారు అని నేను మీకు కొన్ని సంగతులు చెప్పి ఈరోజు ముగిస్తా. భక్తి గలవారు ఎలా ఉంటారు, భక్తి లేని వారు ఎలా ఉంటారు అని నేను కొన్ని సంగతులు ఈ పూట చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యంలో భక్తి కలిగినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారండి. ఈ భక్తిని చేస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి వారి ఆధ్యాత్మికమైన జీవితాలను ముందుకు కొనసాగేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము, బైబిల్ వంటి వారందరూ కూడా 32వ అధ్యాయము 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు, ఇప్పుడు ప్రభువు దర్శనమిచ్చేటువంటి కాలం ఇది. ఏ కాలం ఇది అంటే రెండవ రాకడ సమీపంగా ఉన్నటువంటి కాలం ఇది. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తారమైన జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి ముందుకి రావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? భక్తి గల వారందరూ ఏం చేస్తారు? నిద్రపోతారా? ప్రార్థన అనగానే కొంతమంది ఏం చేస్తారంటే ముసుగు ఇటు వరకు వేసుకుంటారు. ఇటు వరకు వేసుకొని నిద్రపోయేది తెలియదు, ప్రార్థనలో ఉండేది తెలియదు, వాక్యం వినేది తెలియదు. ఇలాంటి ఒక సభకి వెళ్ళాం, ప్రార్థనకు వెళ్తే చాలామంది వచ్చారు. అక్కడ ఒక ఆమె కూర్చుంది. ఆమె ముసుగు ఇక్కడ దాకేసింది, కొంగుంటుంది కదా, అట్లా గట్టి ఆ విధంగా ముందు వరకేసింది ఆమె. హల్లెలూయా అంటే చేయి పైకెత్తకుంది. ఆమెనంటే ఏం కదల, అందరూ మోకరించాలంటే ఆమె మోకరించట్లేదు, అలాగే కూర్చొని ఉంది. నాకేందో ఆమె భక్తి నాకు అర్థం కాలే. నేను అనుకున్నాను ఈ ప్రార్థనలో ఉందేమోలే, ఎంత భక్తి కలిగినటువంటి తల్లి చూడు, నిండగా ముసుకేసుకొని కూర్చుంది అనుకున్నా. ప్రార్థన అంత
వాక్యం ఎప్పుడు చూసినాను, కానుకలప్పుడు చూసినాను, ఆ తర్వాత లాస్ట్ ప్రార్థన చేసినప్పుడు చూసినాను. ఆమె ఏం కదలట్లేదు. నాకు డౌట్ వచ్చింది, ఏమరా అన్కాన్షియస్లో ఉన్నట్టుంది, ఏమి ఉందా లేదా ఇంతకు అని అనుకున్నా, ఉందా లేదా అనుకున్నా. చూడు, మళ్ళీ నాకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో నాకు భయం అవుతుందో పక్క. నాకు అర్థం కాలేదు, ఏమైంది అబ్బా అని చెప్పేసి అర్థం కాలేదు. ఆమె పక్కన ఉన్నామే, ప్రార్థన అయిపోతే అందరూ లేచిపోతారు కదా, ఎవరు దారి వాళ్ళు బైబిల్ తీసుకొని వెళ్తారు కదా. ఆమె వెనకున్నామే ముందు ఆమెను పట్టణ ఏటేసి, లే ఎంతసేపు నిద్రపోతావు అన్న. నాకు అర్థం కాలే. అమ్మో, నాకు ధైర్యం వచ్చింది. ఇంతసేపు నిద్రపోయిందన్నమాట. కొంతమందికి పట్ట మంచాల మీద నిద్ర రావు, దూది పరుపుల మీద నిద్ర రావు. ప్రార్థనకు వచ్చి కూర్చున్నప్పుడే, ఎందుకంటే మనం ఆదివారం ప్రార్థన పోయేటప్పుడు కాలు కడుపుతో పోం కదండి. పోయేటప్పుడు అందరూ అంతా ఇంత చేసుకుంటారు కదా, ఏదో కేజీ 2 కేజీలు తెచ్చుకొని చేసుకుంటారు కదా. బాగా గిరగిర అప్పటికప్పటికి మార్చుకొని బాగా శుభ్రంగా తిని ఇట్లా ఆ మంచానికో ఏదో దుప్పటికో తుడిసి బైబిల్ సంకన పెట్టుకొని బైబిల్ తీసుకొని పోయి చర్చిలో పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నారు అనుకోండి. ఆ పాస్టర్ వాక్యం చెప్తా ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రమే వాక్యం అనేది, తర్వాత నిద్ర వచ్చేస్తుంది. ఏమొస్తుంది? భక్తి కలిగిన వారైతే ఏం చేస్తారంటే అన్నం తినరు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మీ ఇష్టం అండి, షుగర్ బీపీలు ఉంటాయి, ఎవరు నేను తప్పుపడట్లేదు, అవునా కదా. భక్తి గలవారైతే తినకుండా, ఎందుకంటే వాక్యంలో రాయబడింది, మనుషుడు రొట్టెల వలన కాదు కానీ ఆయన మాట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. కుట్ర చప్పట్లు గట్టిగా. ఆయన నోట నుండి వచ్చేటువంటి మాట, అది ఏ మాట అయి ఉంటుంది? ఆ మాట వింటే బ్రతుకుతామా? ఆ మాట వింటే బాగుపడతామా? ఆ మాట వింటే ధైర్యపరచబడతామా? అవునండి. ఆ మాట మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తా ఉంది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగ చేస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే భక్తి కలిగినటువంటి ఒక మనుషుడు చేసేటువంటి పని ఏంటంటే దేవుని వాక్యానికి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడండి? మనం ఎవరికి ఇస్తాం తెలుసా? ఉన్న గుండెల మీద చేసుకొని చెప్పండి. బంధువులకి ఇస్తాం. ఆదివారం చుట్టాలు వస్తే ఎవరికి ఇస్తాము? వాళ్ళకే ముందు స్థానం ఇస్తాం. తర్వాత ఇంకా వస్తారు కదండి, ఆ రోజే మన ఇంటి పనులకు ఇస్తాం. దేనికి ఇస్తాము? ఇంటి పనులకు ఇస్తాం. ఇంటి పనులకు ఎలా ఇస్తాము? ఆ రోజే మోపడ బట్టలు వేసుకోవాలా, ఆ రోజే ఇంట్లో ఉన్న సామానల్లా గంపకేసుకొచ్చుకొని బయట వేసుకోవాలా, ఆ రోజే ఎన్ని పనులు ఇప్పటికీ ఇంట్లో ఉన్న మూలకున్నటువంటి చెత్త చెదరం అంతా ఊడ్చుకుంటూ రావాలా, ఆ రోజే ఇల్లు పెండసానికి చల్లాలా, ఇల్లు ఊడ్చాలా, ఆ రోజే టైం ఎంత అవుతుంది? అప్పటికి 1 గంట అవుతుంది. పాస్టర్ గారు అంటారు, అందరూ లేచిపడినట్లయితే సంఘ పెద్ద పాట పాడతాడు, కానుక పట్టుకుందాం అనేసరికల్లా 4-3 యవనస్తులు సంఘ పెద్దలు పాట పాడుతూ ఉంటే అప్పుడు కొంతమంది పోయే వాళ్ళు ఉన్నారు. ఆశీర్వాదము తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరలోక ప్రార్థన, ఆ సమయంలో పోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది భక్తి కాదు, అది భక్తి కాదు. భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మానకూడదు. ఒకటో చెప్పట్లు గట్టిగా, వాక్యము వినుట మానకూడదు. ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి క్రమాన్ని మనము తప్పించకూడదు, తొలగిపోకూడదు. అందుకని దర్శన కాలం ఉంది. ఆ దర్శన కాలంలో భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారు.
ఆ దర్శన కాలంలో దేవునికి మొరపెడతారు. అలాంటి సమయంలో జల ప్రవాహములు పొరలు వచ్చినను వారిని ఏమి కూడా చేయదంట. గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. జల ప్రవాహములు పొరలు వచ్చినను అవి వారి మీదకి పోరావు. కారణం ఏమిటంటే, ఒకటి, ప్రార్థన పరుడు కనుక. ఎవరైనా చెప్పండి, ఎవరైనా భక్తి గల వారు ప్రార్థన చేస్తారు. బైబిల్ గ్రంథములో దానియేలు అనబడిన భక్తుడు ఉన్నాడు. తెలుసండి మీ అందరికీ? ఎంతమంది తెలుసా? దానియేలు అనబడిన భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడిని కొంతమంది ఓర్వలేక తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేసేశారంట. ఎక్కడ వేశారండి? సింహాలు అప్పటికి సుమారు అంచనగా నేను ఊహించుకుంటూ చెప్తున్నా, ఒక 10 సింహాలు ఉండొచ్చు. అవి కూడా ఆకలితో ఆవురావురమంటున్నాయి. అంటే ఏ జంతువు వస్తుంది తిందాము అని ఎదురు చూస్తూ ఉన్నాయి. బహుశా దాని యజమానులు దానికి కూడు పెట్టక ఎన్ని రోజులైందో తెలియదు. అది మాత్రం ఎదురు చూస్తూ ఉంది. అవి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ ఒకటి, దానియేలు సింహబోన్లో వేయడానికి ముందు అవి ఆవురావురంటున్నాయి. దానియేలు సింహబోన్లోనికి వెళ్ళేసరికల్లా, ఆయన ఎత్తి ఆ సింహబోన్లో వేసేసేసరికల్లా పరలోకం నుండి ఒక దేవుని యొక్క దూత క్రిందికి దిగి వచ్చి ఆ సింహాల నోలను మూసేసాయంట. మూసేసిన తర్వాత దానియేలు గుహలోనే ఉన్నాడు. సింహాలు, మన ఇంటి ముందర మనం గొర్రెలను మేకలను పెంచుకుంటాం కదా, పెంపుడు జంతువులు ఉంటాయి కదా, కుక్కలు ఉంటాయి కదా, ఉండవా? మీరు పెంచుకున్నారా? తెలుసా మీకు పెంచుకుంటారని? కొన్ని సాధు జంతువులు ఉంటాయి కదా, గొర్రె, మేక, పోని గేదెలో, ఆవులో పెంచుకుంటాం కదా. అవి మనం పెంచుకున్న మన ఇంట్లో ఎలా ఉంటాయి? అవి నువ్వు కూర్చుంటే నీ పక్కనే వచ్చి కూర్చుంటాయి. అవునా కదా? కుక్కను పెంచుకున్నారనుకోండి, కుక్కలు ఉంటాయి. అవి పెంచుకున్న కుక్కలు ఏం చేశాయంటే అవి మీద ఊరలాడుతాయి, పక్కన వచ్చి కూర్చుంటాయి. నేను ఒకసారి మువ్వ అని మీకు తెలుసో లేదో, అది ఆ కృష్ణా జిల్లా మువ్వ అనే ప్రాంతానికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే అక్కడ ప్రార్థన కొంచెం టైం ఉందండి. ఆ ప్రార్థనకు నేను వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ని కలవడానికని వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళ ఇంటికి వస్తే కుక్కలు ఇంత ఎత్తున్న కుక్కలు. అవి కూడా మనిషి అవి నిలబడగలిగితే ఇంత ఎత్తు అది పంజా వేయగలుగుతుంది. అంత బలంగా, ఎత్తుగా, చాలా గంభీరంగా ఉన్నాయి. నాకు వాటిని చూసేసరికల్లా దడబుట్టింది. అక్కడున్న పాస్టర్ గారు, అయ్యా మీరు అక్కడ కూర్చోండి, టీ తాగుదురులేండి, టీ ఇస్తా అని చెప్పారు. వాటిని చూస్తూ ఉంటే నాకు భయం వేస్తూ ఉంది. అమ్మో, ఈ కుక్కలు ఏం చేస్తాయో ఏందానో. అక్కడే సోఫాలో కూర్చున్నాను నేను. బాగా వినాలి. సోఫాలో కూర్చుంటే ఆ కుక్క అటు పోతుంది, ఇటు పోతుంది, నాకు అటుకు వస్తుంది. నాకు భయం అవుతుంది. అది అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, నా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంటుంది. నాకు భయం అవుతూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు అంటారు, మేము గనక గట్టి గరిస్తే అది ఎగబడి కొరకడం అయితే ఖాయం. మేము గట్టి గరిస్తే, ఎందుకంటే మాకు హాని కలుగుతుందని అదేం చేస్తుంది, నీ పైన దాడి చేస్తుంది. కనుక మేము నిన్ను కూర్చోబెట్టామంటే అది వీళ్ళకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులను, బంధువులను, ఇంటోళ్ళను అదేం చేస్తుందంటే మిమ్మల్ని ఏమీ అన్నది. అది చుట్టూ తిరుగుతున్నా కానీ ఎంతైనా కానీ గిల్లి భయం ఉంటుంది కదా. బహుశా దానియేలు సింహబోన్లో ఉన్నప్పుడు ఆ సింహాలన్నీ కూడా దానియేలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పక్కన కూర్చొని తోక ఆడించవా? అవునా కదా? తోక ఆడిస్తూ నాలుక అనుకుంటుంటాయి కదా. అవి అవతలకు యువతలకు దిప్పుతూ దాని నాలుక గాండ్రించుకుంటూ బహుశా పక్కన ఉండవచ్చేమో. కానీ దానియేలు భయపడలేదు. దానియేలు ధైర్యంగా ఉన్నాడు. ఆ సింహపు బోనులో కూడా
దానియేలు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అవేమనకుండగా అలాగే కూర్చున్నాయి. బహుశా దానియేలుకు తెలుసేమో వాటి నోలను దేవుడు మోయించాడు అని కాముగా ఉన్నాడు. ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆ ప్రాంతం సింహాల బోన్లో వేయమని ఆజ్ఞాపించిన రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకు నిద్ర పట్టలేదంట రాత్రంతా ఏమై లేదు. ఎందుకంటే రాజు దానియేలు ఇద్దరు బాగా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళే, అనుకూలంగా ఉండేవాళ్ళే, మంచి నమ్మకస్తుడే. దానియేలు ఎందుకు ప్రార్థన చేశాడు 30 రోజులు? 30 రోజుల వరకు ప్రార్థన చేయకూడదని ఆజ్ఞ ఉంది కదా, ఎందుకు ప్రార్థన చేశాడు? నేను ప్రార్థన చేయకూడదని కదా చెప్పింది, చట్టము అమలు చేసింది నేను. ఈ చట్టాన్ని అమలు చేసిన నా ఆజ్ఞను ఎందుకు అతిక్రమించాడు? అంత భక్తి గలవాడా, అంత ప్రార్థనాపరుడా, అంత విశ్వాస వీరుడా ఈ దానియేలు? అయ్యో, దానియేలు ఎముకలను సహితము పగలగొరుకుంటాయేమో అని ఆయన కూడా చింతిస్తూ మంచం మీద పడుకున్నాడు. అన్నం తినలేదు, ఏది కూడా ఆయన పుచ్చుకోలేదు. మంచం మీద అటు ఇటు పొరలాడుతూ నిద్ర రావట్లేదు, ఆలోచన చేస్తా ఉన్నాడంట. తెల్లవారుజామున ఆ సింహాల గుహ దగ్గరికి వెళ్ళి దానియేలంట దుఃఖ స్వరముతో, ఏ స్వరముతో అంట? దుఃఖ స్వరముతో రాజు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా దానియేలు, నిత్యము నీవు సేవించేటువంటి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడుగుతాడు. అప్పుడు దానియేలు స్వరము పెంచి మాట్లాడతాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను గనుక సింహాలు నాకు ఏ హాని కలగచేయలేదు. కొత్త చప్పట్లు గట్టిగా బిగడగొట్టండి. సింహాలు నాకు ఏ హానియు కలగచేయలేదు. ఎందుకంటే దానియేలు భక్తి అయినటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో చూడండి, దానియేలు రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 22, 23, 24 చదువుకుంటూ పోదాము సరిగా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే గనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోలను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా నేను. చూడండి, ఆగదమయ్యా, అక్కడ ఏమంటాడంటే, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతుంది. చదువునా ఇప్పుడు అయ్యా, చదవాలి. మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా నేను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును సింహాల గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా, చూడండి, బంటుతులు వచ్చి ఆయనను బయటకు తీశారంట. గట్టిగా చెప్పగలమా? హల్లెలూయా. దేవుని వాక్యంలో దానియేలు అనబడినటువంటి భక్తుడు సింహాల బోన్లో ఉన్న దేవునికి ప్రార్థన చేయట మానలేదు. అవునంటారా కాదంటారా? 10వ వచనములో ఒక చట్టము, ఆజ్ఞ జారీ చేయబడింది. చదవండి ఒకసారిగా 10వ వచనం. ఇట్టి శాసనం అంటే రాజుగారి దగ్గర నుండి ఒక చట్టము అమల్లోకి వచ్చింది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాక్రమ ప్రకారముగా అనుదినము 3 మూకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. గట్టిగా చెప్పగలమండి. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు
ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆరాధన ఏది ఆపలేదండి. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొని ఏం చేశాడు? మనకెందుకులేండి, అదే చట్టము గనక మన ప్రాంతంలో అమల్లోకి వచ్చింది అనుకోండి, ఎందుకు ఇచ్చిన బాధ చెప్పు. చంపుతారంటమ్మా, చంపించుకోవాలా? చచ్చిపోవాలన్నా? పొడుస్తారంట, పొడిపించుకోవాలన్నా? ఏముంది, మా కాదండి యేసు ప్రభు, మా దేవుడు కాదులండి, ఆ మీద బలవంతంగా వచ్చి కూర్చోంటే కూర్చున్నాను నేను. చట్టము అమల్లోకి వస్తే ఆయన దానియేలు చేసిన పని ఏంది? చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ, అవునా కదా, చట్టం అమల్లోకి వచ్చింది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసిన దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుట. కారణం ఏమిటి? భక్తి గల వారందరూ అని. అందరూ సరిగా అందరూ చెప్పడం సరిగా నాతో పాటు అందరూ చెప్పాలో సరిగా. భక్తి గల వారందరూ. నాకు గట్టి చెప్పట్లేదండి. అదే కొట్లాటకు పోయినామనుకోండి, పక్కింటి ఆమె మీదకి వేసి చెక్కి కట్టి రా చూసుకుందాం. మా ఊళ్ళో ఆమె ఉంది, ఆమె మామూలుగా లేదు. ఆమె ఇట్ట పెట్టి పట్టం కొడుతుంది, రా నా దగ్గరికి అంటది, రా చూసుకుందాం. ఆమె చూస్తే మామూలుగా లేదు, తప్పు. ఆమె ఇట్ట ఉంటుంది, కొంచెం ఎత్తుంటుంది, కొంచెం సైజు ఉంటుంది. ఆమెను చూసి భయపడతారు. మా గేర్లో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. ఎందుకు వచ్చిన బాధలే పాస్టర్ గారు, ఆమె జోలికి వెళ్ళడము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మనిషి అలాంటిది. మనము ఏమి చేయలేకపోయినా అలాంటి వాటికి ముందు ఉంటాం. కానీ ఏదైనా హల్లెలూయా అంటే హల్లెలూయా. కరోనా పేషెంట్ వచ్చింటుంది కదా, టీబీ వ్యాధి వచ్చింటుంది, కొంతమంది బలహీనలు ఉంటారు కదా, నీరసం అయిపోయింటారు చూడు, లేక టైఫాయిడ్ జ్వరం వచ్చి, డెంగ్యూ మలేరియా వచ్చి నీరసం అయిపోయిన వాళ్ళు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. దేవుని ఆరాధించడం విషయంలో నిర్లక్ష్యము చేయలేదు దానియేలు. ఇట్టి శాసనము సంతకము చేయడం తెలిసినా కానీ దేవునికి ప్రార్థించుట మానలేదు. కొట్టు చెప్పట్లో దేవునికి ప్రార్థన చేయటం మానలేదు. ఎందుకు దానియేలు మానలేదు? నా దేవునికి ప్రార్థన చేయటం నేను ఉండలేను, నేను దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తా. హల్లెలూయా. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటామండి? పొద్దున్న లేస్తేనే మనకు ఏం కనబడతాయి? పొయ్యిలో బూడిద కనబడుతుంది. రాత్రి తిన్న ప్లేట్లు ఉంటాయి కదా, అవి కనబడతాయి. ఇంకా మనకేం కనబడతాయి? పొద్దున్న లేస్తేనే ఫరకపీడి ఇప్పుడు కాదులేండి, తర్వాత మడత పెడతారు ఇంట్లో, తలుపులు వేసి మడత పెడతారు, అది తర్వాత సంగతి, దాని గురించి అడగలేదు. ఫరక పట్టుకుంటారు, శాట పట్టుకుంటారు, అవునా కదా? కానీ ఉదయము లేవంగానే నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన. ఏం చేయాలండి? చెప్ప ఏం చేయాలి? ప్రార్థన చేయుట మానకుడు. దానియేలు చేసిన పని ఏంటంటే ప్రార్థన చేయుట మానలేదు. హల్లెలూయా. ప్రార్థన చేయటం మానలేదు. చూడండి, ఆ ప్రార్థన ఎంత బలమైనది. భక్తి గలవాడు గనుక ప్రార్థన చేశాడు గనుక ఆకాశము నుండి దేవుడు తన దూతను పంపించి సింహాలు ఏ హానిగుడిగా చేయకుండా వాటి నోలను మోయించినటువంటి అంత శక్తి సామర్థ్యత దేనికుందంటే ప్రార్థనకు మాత్రమే ఉన్నది. దేనికుందండి? చెప్పాలి, దేనికుందండి? ప్రార్థన ఎలాంటిదో తెలుసా? కొండల్ని సైతము పిండి చేయటువంటి శక్తి సామర్థ్యత ఈ ప్రార్థనకు ఉందండి. అదే కీర్తనకారైనటువంటి దావీదు మాట్లాడతాడు, జీవదాత అయినటువంటి దేవుని గూర్చినటువంటి ప్రార్థన నాకు తోడుగా వచ్చునంటాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన అది యథార్థముగా ఉండాలి, దేవుని దృష్టికి నమ్మకముగా ఉండాలి. మనము చేసే ప్రార్థన ఎలా చేస్తామండి?
మనం చేసే ప్రార్థన చేసేటప్పుడు నేను మీకు ఎక్కువ చెప్పనండి, ప్రార్థనలో కొన్ని మెలకువలు, భక్తి గల వారు చేసేటువంటి ప్రార్థనలు కొన్ని మెలకువలు, భక్తిహీనులు చేసేటువంటి కొన్ని ప్రార్థనలు ఏంటంటే పొద్దున్న లేస్తారు, మంచం మీద అట్లా కూర్చొని స్తోత్రం ప్రభువా హల్లెలూయా ఆమేన్ అంటారు, అయిపోయాక రెండే స్తుతి స్తోత్రం హల్లెలూయా ఆమేన్, ఈ మూడు మాటలు మాట్లాడతారు. మళ్ళీ పని ప్రార్థన చేసుకోవచ్చులే, మనసులో అనిపిస్తూనే ఉంటుంది ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, అనిపిస్తూనే ఉంటుంది హల్లెలూయా ఆమేన్ అనేసరికల్లా ఇంకా చేసుకున్నానులే, అయిపోయిందిలే, దేవుని స్తోత్రం చెప్పేస్తున్నానులే అనుకుంటాం. కాదు. దేవుని సన్నిధిలో కనీసం ప్రార్థన 1 గంట అయినా లేదా ఒక అరగంట అయినా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, నా భర్తను మీ చేతులకు అప్పగిస్తున్నా, నా భార్యను మీ చేతులకు అప్పగిస్తున్నా, నా కడుపున పుట్టిన నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, వారిని మీ చేతులకు అప్పగిస్తున్నా. భక్తి గల వారు, ఇదిగో నా కుటుంబము భక్తి కుటుంబముగా నీ సన్నిధిలో ముద్రించబడాలి ప్రభువా, నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, వర్ధిల్లచేయండి ప్రభు అని భక్తి గల వారు చేసేటువంటి ప్రార్థనలు. హల్లెలూయా. అందుకని దానియేలు చేసినటువంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే భక్తి కలిగినటువంటి చెప్ప ఎలాంటి ప్రార్థన? భక్తి కలిగినటువంటి ప్రార్థన. భక్తిహీనులు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే పక్కింటోళ్ళ మీద పగ ఉంటుంది, ఎదురింటోళ్ళ మీద పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, అయినా ప్రార్థన చేస్తుంది ఈమె. మా ఊర్లో అత్తకు అన్నం పెట్టదు, అత్తకు అన్నం పెట్టదు, గుర్తుంచుకోండి. నా తెలుసు తల్లి, ఎవరు పెడతారో పెట్టారు నాకు తెలుసు, మా ఊర్లో ఉంటారు కానీ చెప్తున్నా, మీకు తెలుసు కదా నా సంగతి, మా ఊరు సంగతి చెప్తున్నా అనమాట. అత్తకు అన్నం పెట్టదు, ఇంట్లో మాత్రం 4 గంటలకే లేచి స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎన్ని గంటలకు లేచి? ఆమె మైకు పెట్టాల్సిన పని లేదు. అప్పుడు సుమారు 20 ఏళ్ళ క్రిందట గుడిసెలు అన్నీ కూడా, ఇంటి పక్కన కూడా గుడిసెలు. ఇప్పుడు గుడిసెల మాటలు కూడా వినబడతాయి లేదా? దళ్ళు తడకలు అడ్డం పెట్టుకుంటారుగా. మేము కూడా అలాగనే ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాము, అడ్డం పెట్టుకునింది. అక్కడక్కడే ఆమె చేసేటువంటి ప్రార్థన స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటే, ఎన్ని గంటలకు 4 గంటలు లేచి అంటూ ఉంటే అందరు లేచి కూర్చొని ఆమెతో పాటు స్తోత్రం అనాల్సిందే. తర్వాత ఇంట్లో అత్తకు అన్నం పెట్టదు, భర్తకు అన్నం సరిగ్గా చేసి పెట్టదు. అలాంటి భక్తి పర్రాలు ఆమె. దేవుడు అలాంటి వారిని భక్తి కలిగినటువంటి వారి లిస్టులో దేవుడు చేర్చాడు, భక్తిహీనుల యొక్క లిస్టులో చేరుస్తాడు. గుర్తుంచుకోండి, నీవు నీ కుటుంబాన్ని బాగా పాలించాలి. హల్లెలూయా. నీ ఇంటి వారికి దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో రాయబడింది, ఆమె తన ఇంటి వారికి చలి తగులునేమోనని, ఆమె ఇంటి వారి కొరకు రక్షణ వస్త్రాలు ఆమె కప్పుతుందంట. ఆమె ఇంటి వారి కొరకు ఆమె చేతులతో బలంగా పనిచేస్తుందంట. ఆమె ఇంటి వారి కొరకు ఇదిగో భర్త కొరకు విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, అత్తమామల విషయంలో కానీ, ఆడపిల్లల విషయంలో కానీ, అందరి విషయంలో ఆమె యోగ్యకరంగా ఆలోచన చేస్తుందంట. అప్పుడేటువంటి దేవుని బిడ్డలా గమనించాలి, కుటుంబంలో భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఇంటి వారందరితో ప్రేమగా ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కుటుంబ సభ్యులు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆ ప్రార్థన దేవునికి చేరుతుంది, దేవుని సన్నిధికి చేరుతుంది, దేవుని మందిరములో ఉంటుంది. ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఈ వ్యక్తిని పరిచయం చేసి కొంచెం ముందుకు వెళ్తా. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. ఒక ఆమె తన భర్తతో మాట్లాడుతూ ఉంది. 9వ వచనం. అమ్మా అందరు తీసుకున్నారా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? అందరు గమనించాలి. కాగా ఆమె తన భర్తను చూసి మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద
ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదును. అతడు మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నప్పుడల్లా ఆ ఇంట్లో బస చేయుచూ వచ్చునని ఆమె భర్తతో చెప్పాను. బాగా గుర్తుంచుకోండి. మీరు చదివింది రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం నుండి కొంచెం ముందుకు వచ్చారు. అయితే భక్తి గల దైవజనుడు అని అందరూ సరిగా అందరు చెప్పాలి. భక్తి గల అందరు చెప్పాలి సమానంగా. భక్తి గల దైవజనుడు. ఫొప్పులు బుర్రులు పడితే చూడు అక్కడక్కడ అట్లా చెప్తున్నారు. ఒకేసారి చెప్పండి. భక్తి గల దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పైకి చెప్తే మంచిగా సరిగా హల్లెలూయా హల్లెలూయా. భక్తి గల దైవజనుడు. ఈ భక్తి గల దైవజనుడు చేసేటువంటి పని ఏంటంటే సేవకుడైనా, ఎవరైనా దేవుని యొక్క సేవకుడు, పాస్టర్ గారు అనుకుందాం. అయితే ఈయన చేసేటువంటి పని ఏంటంటే షునేమి అనబడిన ప్రాంతము, ఆ ప్రాంతములో ఘనురాలు అని పేరు మెన్షన్ చేయబడలేదు కానీ ఘనురాలు అని రాయబడింది. ఈ ఘనురాలు మంచి శ్రీమంతురాలు, ధనవంతురాలు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము అంత ఉంది. దాంతోపాటు దైవ భక్తి కూడా ఉంది ఆమెకు. ఏ భక్తి ఉందండి? ఇప్పుడు భక్తి ఉంటేనే కదా ఇల్లు కట్టించేది పాస్టర్ గారికి. ఏమండి, నిజమా కదా? భక్తి ఉంటే కదా గ్లాస్తో నీళ్ళు ఇచ్చేది, అవునా కదా? భక్తి ఉంటే కదండి అంత 4 మెతుకులు అన్నం అంటే పట్టడన్నమైన పెట్టేది, అవునా కదా? భక్తి ఉంటేనే కదా. అదే భక్తి లేదనుకోండి, ఎందుకు వచ్చాడో ఏం గతనో మా ఇంటికి ఊకు కోసం విసిగిస్తూ ఉంటాడు ఈ పాస్టర్, అవునా కదా? ఎందుకు వస్తాడో తెలియదు. భక్తి ఉంటే అమ్మో దేవుని సేవకుడే మా ఇంటికి వచ్చాడే, అయ్యా 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 రండి రండి పాస్టర్ గారు కూర్చోండి, నీళ్ళు తాగండి, టీ తాగండి, భోజనం చేసుకోండి, మంచి ఎండవేళ వచ్చారు. ఎవరు మాట్లాడతారు? భక్తి గలవారు మాట్లాడతారు. ఒకటి గుర్తుంచుకోండి, ఆమె చెప్పిన మాట ఏంటంటే మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు. నేను మీకు వాక్యాంశం చెప్పాను, భక్తి గలవారు. అంతేనా? ప్రారంభం మనం ఏం చదువుకున్న కీర్తన గ్రంథంలో, నీ దర్శన కాలమున భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు. గుర్తించాలి, ఈ ప్రార్థన చేసేటువంటి క్రమం భక్తి కలిగినటువంటి వాళ్ళు. అయితే ఒక వ్యక్తిని గురించి, దాని గురించి మనం విన్నాము. రెండోదిగా ఇక్కడ భక్తి గల దైవజనుడైన ఎలీషా అనందరూ సరిగా చెప్పాలి. అమ్మ ఎలీషా, ఎలీషా అండి తెలుసా మీకు? మీ ఇంటి పక్కన ఉన్న ఎలీషా కాదు, బైబిల్లో ఉన్న ఎలీషా. గుర్తుంచుకోండి, ఎలీషా. ఒక ఆమె ఇలాగనే వాక్యం చెప్తే మీ ఇంటి పక్కన ఉన్న ఎలీషా కాదమ్మంటే ఆమె అంటది వాడు పెద్ద దుర్మార్గుడు అండి. నాకేం తెలుసు, నేను అడుగుతున్నా ఆమెనే మాట్లాడుతూ ఉంది, నాకు తెలుసు తల్లి అని చెప్పిన. బైబిల్లో ఉన్నది మాత్రము భక్తి గల దైవజనుడే. ఆమె చెప్పండి. ఆయన ఒక సేవకుడు, దేవుని యొక్క సువార్త పనిచేసేటువంటి వ్యక్తి, దేవుని కొరకు రోషము కలిగినటువంటి వ్యక్తి. తన గురువు అయినటువంటి ఏలియా యొక్క అడుగుచాడలు నడుస్తూ దేవుని యొక్క సేవ కొరకు రోషముగా నిలబడినటువంటి వ్యక్తి. సేవకుని వెంబడిస్తూ పరిచర్య చేస్తూ ఆ సేవకుడితో పాటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సేవకుడు ఆకాశం నుండి అగ్నిరథాలు, అగ్నిగుర్రాలు వచ్చి ఏలియా గారిని పరలోక రాజ్యానికి దేవుని యొక్క దూతలు అగ్నిరథాలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే విడవబడినటువంటి తర్వాత ఈయన మాత్రము విడిచిపెట్టబడ్డాడు. అయితే ఏలియా దుప్పటి ఒకటి వచ్చి అది క్రింద పడేసరికి ఆ దుప్పటి తీసుకొని, ఇదిగో ఏలియా యొక్క దేవుడే నా దేవుడు అని చెప్పేసి రోషముగా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి ఎలీషా. హల్లెలూయా.
ఎలీషా చేసేటువంటి పని ఏంటంటే మంచి వ్యవసాయకుడు. ఎలీషా చేసేటువంటి పని ఏంటంటే ఆయన ఒక రైతు, గెడము కట్టేటువంటి వ్యక్తి. ఇదిగో 12 అరకల ఎడ్ల చేత పొలమును దున్నుతా ఉంటే ఇదిగో దేవునికి సేవకుడు వెళ్ళి దుప్పటి కప్పేసరికల్లా ఆ సేవకుడిని చూసి ఆ దుప్పటి తీసుకుని ఇదిగో దైవజనుడా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను ముద్దు పెట్టుకొని వస్తాను, నాకు సెలవు ఇవ్వని అడిగేసరికల్లా ఆయన పరుగున వెళ్ళిపోయి ఒక్కసారిగా సేవకుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నా తల్లిదండ్రులకు నేను ముద్దు పెట్టుకొని వస్తాను, నాకు కొంచెం అవకాశం ఇవ్వండి బాబు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన దున్నేటువంటి అరకను పగలగొట్టేసి ఆ ఎడ్లను తీసుకుని వెళ్ళి కటికవానికి ఇచ్చి దాన్ని కంచె పెంచి ఆ రోజు ఊరు వారందరికీ మాంసముతో విందు చేయించి, గమనించాలి ప్రభు బిడ్డలారా, ఆ విధంగా దేవుని యొక్క సేవ కొరకు అడుగు పెట్టేటువంటి మంచి భక్తుడు ఎలీషా. హల్లెలూయా. ఎలీషా కొన్ని క్వాలిటీలు చెప్తున్నానండి. ఆయన చాలా నమ్మకమైన వ్యక్తి, మంచి ప్రార్థన పరుడు, విశ్వాస వీరుడు, నమ్మకమైనటువంటి దైవజనుడు. వారి గురువు గారు 7 అద్భుతాలు చేస్తే ఈయన గారు 14 అద్భుతాలు చేశారంట. కొట్టు చప్పట్లు గట్టిగా. 14 అద్భుతాలు చేశారంట. గమనించాలి, వీరి జీవితంలో జరిగినటువంటి పరిణామైనటువంటి విశేషమైనటువంటి కృప ఏమిటంటే మన యొద్దకు వచ్చి పోసినటువంటి దైవజనుడు, భక్తిగల దైవజనుడు. ఈనాడు చాలా మంది సేవకులు వస్తున్నారు, వెళ్తున్నారు, నేను ఎవరు తప్పుపట్టట్లేదు. కానీ మన యొద్దకు వచ్చుచూపోచున్నటువంటి దైవజనుడు భక్తి గలవాడా కాదా? ఎలాంటి వాడు? భక్తి గలవాడా కాదా? ఈ సేవకుడు భక్తితో ప్రార్థన చేస్తున్నాడా, భక్తి లేక ప్రార్థన చేస్తున్నాడా? గమనించాలి. ఈనాడు లోకంలో చాలా మంది అన్నము కొరకు బయలుదేరేటువంటి వాళ్ళు ఉన్నారు. గుర్తుంచుకోవాలి, అన్నము కొరకు బయలుదేరేటువంటి వాళ్ళు ఉన్నారు. గమనించాలి ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో దేవుని కొరకు నీవు రోషముగా నీవు నిలబడాలంట. హల్లెలూయా. అలాంటి సేవకులు కావాలి. అందుకని దైవజనుడు ఎలీషా దేవుని కొరకు రోషముగా నిలబడినటువంటి వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, చెప్పలేదు, నీవే నాండగా యేసయ్యా, 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 నీకు ముఖమును చూచుచు చెప్పడాలి పాడాలి. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలదనా, కొదువతో నేను కుమిలదనా. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలదనా, కొదువతో నేను కుమిలదనా. సర్వకృపానిధివు సంపదలగనివి, సర్వకృపానిధివు సంపదలగనివి, సకలము 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 చేయగలను వైపోనా కన్నులేకి చూచు. కొండల పడలు నా కన్నులేకి కొదువతో నేను కుమిలదనా. పడమా పడలు కుమిలదనా, నిత్యము కదలను. పడలు నిత్యము
చో పరవశించు యేసయ్యా నీదు ముఖం పాడాలి పరవశించు పాడదా యేసయ్యా నీదు ముఖమును చెప్పవచ్చు పరవశించు పాడదా నిత్యము కదలని సియోను నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చో 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 పరవశించు పాడదా యేసయ్యా నీదు ముఖము చో 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 పరవశించు పాడదా సర్వకృపానిధులు సంపదల మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా సఫలపరచు దేవుడు. సకలము చేయగలను ప్రేమ కన్నులోకి చూచుదా సకలము చేయగలను కన్నులోకి చూచుదా. ఆమేన్. అంత గొప్ప దైవజనుడు కర్మేలు పర్వతం మీద నివాసము చేసేటువంటి ఒక వ్యక్తి, ఆ సేవకుడు షూనేము పట్టణమునకు వచ్చి పోచున్నప్పుడల్లా ఆ తల్లి అంటది, అయ్యా మా ఇంట్లో మీరుండండి, మా ఇంట్లో మీరుండండి. మన ఇంటికి వచ్చి చూపవచ్చినటువంటి దైవజనుడు భక్తి గల ఎలాంటి దైవజనుడు అంట చెప్పచ్చు. ఎలాంటి దైవజనుడు అంట? భక్తి గల దైవజనుడు. చూడండి భర్త కూడా ఎంత భక్తి గలవాడో. భార్య చెప్పిన మాటను బట్టి మన ఇంటికి సేవకుడు వస్తున్నాడు కదా, ఆయన ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చోబెట్టకూడదు. మన ఇంట్లో ప్రార్థన చేసి వెంటనే వెళ్ళిపోతాడు, చాలా దూరము నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అయ్యా మీరు ఇక్కడే ఉండండి, రెస్ట్ చేసుకునండి, మా ఇంట్లో నీ కొరకు గది కట్టించామని చెప్పేసి పైకి తీసుకుని వెళ్ళారు. ఇంటి పైన గది ఉందండి, ఆ ఇంటి పైన గదిలో 4 వస్తువులు ఉన్నాయి. చెప్పగలుగుతారా ఎన్ని వస్తువులు ఉన్నాయంట అండి? చెప్ప ఎన్ని వస్తువులు ఉన్నాయంట అండి? చెప్తారా ఏమి ఉన్నాయో? మంచము, బల్ల, పీట. ఎన్ని ఉన్నాయండి? ఎన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ? ఎన్ని వస్తువులు ఉన్నాయండి? మంచము, బల్ల, ఇంకా పీట, దీపస్తంభం. 4 వస్తువులు. ఈ 4 వస్తువులు దేనికి సాదృశ్యం అంటే 4 సువార్తలకు దేనికి సాదృశ్యంగా ఉన్నాయండి? గమనించాలి. 4 సువార్తలకు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను, ఈ 4 సువార్తలకు సాదృశ్యంగా ఉంది. గమనించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, భక్తి గల దైవజనుడు చేసినటువంటి పని ఏమిటంటే ఆ ఇంటికి వచ్చిపోయినప్పుడల్లా ఆ ఇంటికి ఆశీర్వాదం అని చెప్పేసి వారు విశ్వసించారు కనుకనే భర్త గది కట్టించి ఆ గదిలో 4 వస్తువులు ఏర్పాటు చేసి, అయ్యా పీఠం మీద మీరు కూర్చోవడానికి, బల్ల మీద మీరు భోజనము చేయడానికి, ఇదిగో మంచం ఉంది విశ్రాంతి తీసుకోవడానికి. మంచము దేనికి సూచనగా ఉందంటే విశ్రాంతికి సూచనగా ఉంది. అలాగే దీపస్తంభము దేనికి సూచనగా ఉందంటే వెలుగు. అవునా కదా? దీపస్తంభము వెలుగు. ఈ వెలుగు ఏం చేస్తుందంటే గదిలో ఉన్న చీకటంతా కూడా ఏం చేస్తుంది? పారద్రోలుతుంది. ఏం చేస్తుంది? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, నేను లోకమునకు
వెలుగై ఉన్నాను. కొట్ట చెప్పండి గట్టిగా. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక నిత్య జీవపు వెలుగు కలిగి ఉంటాడని యేసు ప్రభువారు సెలవిచ్చారు. హల్లెలూయా. చేతులు పైకి చెప్పాలి మంచిగా ఒకసారిగా. హల్లెలూయా. మరోసారి చెప్పండి హల్లెలూయా. చూసారా, చీకటిని పారద్రోలుతుంది ఏంటిది? వెలుగు. అందుకని దీపస్తంభము అన్న మరోసారిగా చెప్ప. ఎన్ని పెట్టాడు ఆయన? 4 వస్తువులు. భక్తి గల దైవజనుడికి 4 వస్తువులు, 4 సువార్తలు. ఈ 4 సువార్తలు మనుషుల్ని రక్షణలోనికి తీసుకొస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర 4 సువార్తల్లో ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, 33.5 సంవత్సరాలు ఆ కాల వ్యవధిలో ఆయన ఏమేమి చేశాడు. ఆయన మరణించాడు, మరణించిన తర్వాత తిరిగి లేచాడు, తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు 500 మందికి పైగా చూస్తూ ఉండగా ఆరోహణుడై వెళ్ళిపోయాడు పరలోకానికి. కొట్ట చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిలో ఉందండి? యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ 4 క్వాలిటీలు, 4 సువార్తలు అందులో ప్రకటించబడి ఉన్నాయి. సేవకుని కూడా చెప్పిన మాట ఏమిటంటే, 4 వస్తువులు గదిలో ఉన్నాయ్యా. బల్ల మీద కూర్చొని భోజనము చేసేటప్పుడు, భోజనము దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? చెప్పు. దేనికి సాదృశ్యంగా ఉంది? కీర్తనకారుడు 128వ అధ్యాయం అంటాడు కదా, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. బల్ల వాక్యానికి సాదృశ్యం, భోజనము వాక్యానికి సాదృశ్యం. అది గమనించాలి. ఈ పీట కూర్చుంట పీట కూర్చుంట దేనికి సాదృశ్యం అంటే కుదురుబాటు జీవితానికి. దేనికి సాదృశ్యంగా ఉంది? పీట దేనికి సాదృశ్యం అమ్మా? ఇప్పుడు పీట మీద కూర్చోగలిగితే, ఇప్పుడంటే పీటలు లేవులేండి, స్టైల్గా ఎత్తు వచ్చాయి. వెనకటి రోజుల్లో చిన్న చిన్న పీటలు, అంతేనా? చెక్క పీటలు ఉంటాయి కదా, చెక్క పీటలు చిన్నవి. అలా పీట మీద కూర్చొని భోజనము చేయుట అది గర్వకారణం. ఒకటి, పీట మీద కూర్చుంటే అదొక తృప్తి. గమనించాలి. పీట కుదురుబాటు జీవితానికి అంటే నిలకడగా, కొంతమంది నిలకడగా ఉండరు, ఎక్కడ సలగాలు తగిలితే అక్కడ జంప్ అవుతూ ఉంటారు. అంటే ఏది వచ్చిందనుకోండి దాన్ని పూసుకుంటాం అంతే. ఏది వస్తే, మీకు అర్థమైంది కదా, ఏది వస్తే దాన్ని పూసుకుంటాం. అంటే అన్ని కార్యక్రమాలు, అన్ని పద్ధతులు, అన్ని ఆచారములు ఏం చేస్తాము? కుదురుబాటు లేని జీవితమే కదా అది. మీకు అర్థమవుతుందా? పాస్టర్ గారు తిట్టనీకి వచ్చావా, వాక్యం చెప్పనీకి వచ్చావా అంటారా? నేనైతే వాక్యం చెప్పనీకి వచ్చానండి. క్రైస్తవునికి కావలసినది ఒక భక్తి గల దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కుదురుబాటు కలిగి ఆత్మీయంగా ఎదుగుదాకా. ఆమె చెప్పండి గట్టిగా, మరోసారి చెప్పండి హల్లెలూయా. కుదురుబాటు జీవితము లేకపోతే చాలా ప్రమాదం అండి. యేసయ్య చెప్పిన మాట, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చగా ఉంటే నా నోటితో నిన్ను ఉమ్మి వేస్తా అంటాడు. భక్తిగల వ్యక్తులు, భక్తిగల విశ్వాసులు కుదురుబాటు జీవితము కలిగి ఉండాలి. దేవుని వాక్యములో భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. గమనించాలి. భక్తి లేని భక్తిహీనులు చేసే పని ఏంటంటే దురాలోచనలు చేస్తారు. ఏం చేస్తారంటే చూడండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 12వ వచనం చూద్దాము సరిగా. 37:12 కీర్తనలు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. చూడండి, భక్తిహీనులు నీతిమంతులు చూసి దురాలోచనలు చేస్తారంట. కానీ భక్తి గల దైవజనుడు ఆ ఇంటికి వచ్చేసరికల్లా ఎంత ఉన్నతమైన మేలు జరిగిందో చెప్పనండి. అదొక మేలు ఏంటంటే ఆమె గొడ్రాలు. ఆమె ఎవరు? సంతానము లేదు.
డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, పేరు ఉంది, మంచి భూస్వామి వాళ్ళ ఆయన. కానీ ఆమె ఎప్పుడు కూడా గర్వించలేదు. కొంతమందికి చిన్న ఉద్యోగం వస్తే కొంచెం గనక మీ ఆయన సంపాదిస్తున్నాడని తెలిస్తే 4 పట్టు చీరలు, 4 కాసుల బంగారు వెనకేసుకొని పక్కింటి ఆమెకి ఊరుకూరికనే ఆమె అడిగిందా, వదినా మా ఆయన మొన్న 2 జోళ్ళు తీసుకొచ్చినాడు, వదినా మా ఆయన మొన్న నాకు 2 చీరలు తీసుకొచ్చినాడు, మామూలు కాదులే అవి. అబ్బ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 . ఈమె గుణవతి అయితే అమ్మ మంచి తల్లి దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడిని దీవించును గాక అని చెప్తుంది. అదే గుణం లేదు నీ బతికింతే ఎవరంటది, నీ బతికింతే ఆమె చూడిపో, వాళ్ళు చూడిపో సారి నాకు సరసరా అంటూ లేమి చూపిస్తుంటే నువ్వు ఉన్నావు ఎందుకు శాతగాక నీ బతుకి కనీసం ఒక కొనిలేవు. ఏం కొనిలేవు? అది కొనిలేవు చిచ్చి అని. ఇప్పుడు ఏడిళ్ళకు రంగు పెట్టటే కదా, నీకు ఆమె అడిగితే దానికి ఒక లెక్క ఉంటుంది. అడగలే కదా. కొంతమంది చూపించుకోవడం అదొక టేస్ట్, స్త్రీలకు చూపించుకోవడం. ఎందుకు అంటే అదిగో అక్క అది తీసుకొచ్చారు, ఇది ఈమె అడగపోయినా చూపించుకోవాలని గమనించాలి. ఉండని మంచిదే. ఆమెకు అన్నీ ఉన్నా కానీ ఏం చేసిందంటే అణిగి మరిగి ఉంది. గట్టిగా చెప్పట్లు కొడదామా సరిగా? ఆమె అన్నీ ఉన్నా అణిగి మరిగి ఉంది, మాట్లాడట్లేదు, కదవట్లేదు. కానీ ఒకటి భక్తి ఉంది, డబ్బున్న, గర్వం లేదు, అహంకారం లేదు, ప్రార్థన జీవితం ఉంది కనుక. ముగిస్తున్నాను నాకు 5 నిమిషాల్లో. అవంటది ఇంట్లో ఉన్నప్పుడు సేవకు అడుగుతున్నాడు, గెహాజీతో అంటాడు, అయ్యా గెహాజీ ఏమో ఇంత భక్తి శ్రద్ధలు, భక్తిగా దైవజనుడు అనింది కదా, అరిందలేనా? తర్వాత దానికి ఎందుకు వస్తే, గెహాజీ ఇంత భక్తి శ్రద్ధలు ఈమె మన ఎందుకు కనపరచడం గల కారణం ఏమిటి? ఆమెకి ఏం కొదువై ఉంది? అయ్యా ఆమెకు కుమారుడు లేడు. చదువున ఎన్నో వచ్చినది 14 వచ్చినమా? చదవండి ఒకసారిగా. ఎలీషా ఆమె అయ్యా 13 కూడా చదువున్నాను ఒకసారిగా. అయ్యా అతడు నీవు 13, 14 అతడు నీవు ఇంత శ్రద్ధ భక్తులు నా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయాలి? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాను అనెను. ఎలీషా వాన్నడుగగా గెహాజీ చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారము ముందు నిలువగా ఎలీషా మాట్లాడుచు 16వ వచనంలో ఎలీషా మాట్లాడుచు మరుసటి అంటే అనగా వచ్చే సంవత్సరమునకు ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో నన్ను గట్టిగా చెప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దామండి. చూసారా దేవుని యొక్క వాక్యంలో భక్తి శ్రద్ధను ఆమె చూపింది. భక్తి గల దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె చూపినటువంటి ప్రేమను బట్టి ఇంత భక్తి శ్రద్ధలు మన ఎందుకు కనపడగల గల కారణం ఏమిటి? ఆమెకు కుమారుడు లేడు, అయితే పిలవరంపు. ఇదిగో అమ్మ వచ్చే సంవత్సరము ఈ ఋతువు కల్లా నీ కౌగిట కుమారుడు ఉంటాడు. కొత్త చెప్పులు గట్టిగా దిగరగట్టండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తి అయినటువంటి ఒక దైవజనుడు, భక్తి అయినటువంటి ఒక విశ్వాసురాలు భక్తి
చేయగలిగినటువంటి ఒక దానియేలు ప్రార్థన ఈ దర్శన కాలంలో ఉండునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయుట మానకూడదు. ఇంకో మాట మీకు చూపించి ముగిస్తానండి ప్రభు బిడ్డలారా. ఆఖరిగా చూడండి సరిగా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. సామెతలు 15. చూడండి, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? కొట్టండి. యేసు రక్తమే జయం కలుగును గాక. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆనందం. దేవునికి నీ ప్రార్థన ఆనందం కలగజేయాలన్నా హేయముగా ఉండాలన్నా? చెప్పాలి. యాదోట్లేండి మీరు చెప్పేసేయండి అంటారా? చెప్పాలి. ఆనందమా హేయమా? ఎవరికి? భక్తి కలిగిన వారు చేసే ప్రార్థన, యథార్థవంతులు చేసే ప్రార్థన ఆనందదాయకము. అది దేవుని సంతోషపెట్టేటువంటి ప్రార్థన. ఇదిగో భక్తిహీనులు చేసేటువంటి ప్రార్థన అసహ్యము, హేయము, ఇష్టము లేదు. గనుక నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, సంతానము లేదని, రోగాలతో ఉన్నావని, సమస్యలతో ఉన్నావని, ఇబ్బందులు కృంగిపోతున్నావని, నువ్వు ఏ సమస్యను బట్టి నువ్వు నలిగిపోతున్నావో నా దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నీవు యథార్థవంతుడవై, యథార్థవంతురాలవై, భక్తి గలవాడవై, భక్తితోటి కుమార్తెవై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయదుగాక. ఆ ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. ఆలకించి నీకు అడిగిన ప్రతి కోరిక దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. నా ప్రేమటువంటి దేవుని బిడ్డరా, భక్తి గల దైవజనుడు ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాడు. ఆ ఇంటికి ప్రార్థనకని వెళ్తే ఆ ఇంట్లోనంట పాస్టర్ గారు ప్రార్థన చేస్తామని చెప్పేసి ఆ ఇంట్లో అందరు పిలుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఒక కాలేజీ అమ్మాయి ఉందంట. ఆ ఇంట్లో కాలేజీ అమ్మాయి చేసిన పని ఏంటంటే అడావిడిగా మమ్మీ నేను బయటకు వెళ్తున్నాను, నా బాయ్ ఫ్రెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ మమ్మీతో అంటుందంట. వాళ్ళ మమ్మ అంటుందంట, ఇదిగో అమ్మాయి, సేవకులు వచ్చారు మన ఇంటికి, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళు అని చెప్తా ఉంటే, లేదులే మమ్మీ నువ్వు చేయించుకో, నాకు అవసరం లేదు అని చెప్పేసి ఆమె బయటికి వెళ్ళిపోయిందండి. తల్లి మాట వినకుండా నా బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడని. ఇంతలో ఆ రోడ్డు అవతల ఆమెను అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేటువంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. యువతలనేమో ఆ అమ్మాయి హాయ్ బాయ్ అనుకుంటూ రోడ్డు క్రాస్ అవుతా ఉంది. ఆ రోడ్డు క్రాస్ అవుతా ఉంటే ఒక పెద్ద ట్రక్కర్ లారీ వచ్చేసి ఒక్కసారిగా ఆ అమ్మాయిని కొట్టేసిందండి. ఆ అమ్మాయిని కొట్టేసింది. ఆ అమ్మాయి వయసు 21-22 సంవత్సరాల కాలము. ఆ లారీ కొట్టేసింది. ఆ లారీ టైర్ల కింద మొత్తం అంతా కూడా నుజ్జు అయిపోయింది. నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు. తల్లి అంటా ఉంది, అమ్మా మన ఇంటికి సేవకుడు ప్రార్థన చేసి ఆమెనని ఆయన బండి వేసుకొని వెళ్ళిపోయినాడు. సేవకుడు, ఆయనకేమీ తెలియదు, ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఆమె ఫోన్ వచ్చేసింది. ఆ వార్త విన్న వెంటనే పరుగున అక్కడికి వెళ్తే రోడ్డుకు కరుచుకుపోయింది ఈ దేహం అంతా కూడా. ఎందుకు జరిగిందమ్మా? దైవజనుడు వచ్చాడు, నీ ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ప్రార్థన చేయించుకోలేదు? సేవకుడు అంటే నీకు భయం లేదా? దేవుడు అంటే నీకు భయం లేదా? దేవుడు అంటే నీకు భక్తి లేదా? దేవుని మాట కాదనుకొని, సేవకుని మాట కాదనుకొని, ఇదిగో నువ్వు బయటికి నువ్వు కనుక నువ్వు వెళ్ళగలిగినట్లయితే ఇదిగో నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. దేవుని మాటను కాదనుకొని, సేవకుని మాటను కాదని, దేవ సేవకుని మాటకు లోపలక దేవుని వాక్యానికి విధేయులు కాకపోతే మన జీవితాలు పెంట కుప్పలుగా మారిపోతాయి. కనుక ప్రభు బిడ్డలారా, దేవుని విశ్వాసం నుంచి భక్తి గల వారమై ప్రార్థన చేయాలి. భక్తి గల వారమైతే, భక్తి గల దానివైతే దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు. భక్తి లేదు గనక వెళ్ళిపోయి నువ్వు ఏమైపోయావు? చివరికి మరణించావు.
కనుక అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి గతులు మన జీవితములకు దరిదాపులకు రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో భక్తి గలవాడవై భక్తి గలదానివై ఆయన సన్నిధిలో ప్రార్థన చేయదుగాక. ఆయన కృప నీకు నీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, భక్తి కలిగినటువంటి వారందరూ నీ దర్శన కాలంలో ప్రార్థన చేస్తారని ప్రభువా రాయబడి ఉన్నది. నైనా నీ యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించినట్లు ఈ బేతంచెర్ల ప్రాంతంలో భక్తి కలిగి ఎదిగినట్లుగా మీ బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభువా, నీ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా వారిని మీరు ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. వారి చేతి పనులు కుటుంబాలను మీరు దీవించి భక్తి కలిగిన సన్నిధిలో ఎదిగినట్లుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్న తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం కూర్చుందాం. బ్రదర్ అన్న వచ్చే పాట పాడుచు ఉండగా కానుకలు సేకరిద్దామండి. రండి బ్రదర్, లేచిరావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిచర్య కొరకు, ఈ సువార్త కొరకు మీ ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను రాకొద్దా పోతుందనే ఏం కాదు, పడతారులే. మన అందరికి వచ్చినటువంటి కీర్తన పుస్తకంలోని జీవితమంతా నీ ప్రేమగానం అనే పాట పాడుతుండగా కానుకలు ప్రోగు చేద్దాం. జీవితమంతా